ఇదేంటా? ఓయమ్మ, ఓ నాయన, ఏంది ఇది? హలో గైస్, మన కాన్సెప్ట్ వచ్చేసి మీరు తమిళలో చూసినట్టుగానే రిమోట్ కంట్రోల్ లైటే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి ఆర్సీ రిమోట్ కంట్రోల్ కార్, ఇది వచ్చేసి దాని రిమోట్. సో దీని నుంచి కాంపోనెంట్స్ తీసి లైట్కి అయితే సెట్ చేయబోతున్నాం. ముందుగా మనకి ఈ ప్రాజెక్ట్కి కొన్ని కాంపోనెంట్స్ అయితే కావాలి. సో ఆ కాంపోనెంట్స్ ఏంటో ఒకసారి చూసేయచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హాలోజన్ బల్బ్ తీసుకున్నాం. దీంట్లో హాలోజన్ బల్బే వాడాలని లేదు, ఎలాంటి బల్బ్ అయినా సరే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ లైట్ ని ఫిట్ చేయడానికి ఒక హోలర్ తీసుకున్నా. ఆ హోలర్ కి ఒక ప్లగ్ కనెక్టింగ్ డోర్ కలెక్షన్ అయితే ఇచ్చేసాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలాగా ఈ కలెక్షన్ అయితే ఇచ్చేసాం. వుడ్ పీస్ అయితే తీసుకున్నా. నెక్స్ట్ చాలా ప్లెయిన్ గా అయితే ఉంది. ఇంటెలిజెంట్ ఫెలో. నెక్స్ట్ ఇవి కొన్ని చిన్న కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ కాంపోనెంట్స్ కూడా మీకు ఒకసారి జూమింగ్ లో చూపిస్తాను. ఐరన్ మెటల్ పీస్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఒక ఐరన్ రాడ్ ని తీసుకున్నా, చిన్నది. ఇది వచ్చేసి ఐరన్ రాడ్. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకా 5 watts డీసీ మోటార్. సో ఇది వచ్చేసి స్మాల్ డీసీ మోటార్. ఇది మీరు చూసినట్లయితే ఇదే రిమోట్ కంట్రోల్ కార్లో కూడా ఉంది. సో ఇది వచ్చేసి 5 watts డీసీ మోటార్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి కార్ యొక్క వీల్. నెక్స్ట్ బేస్ కోసం పేపర్ రింగ్ని తీసుకున్నా. సో ఈ పేపర్ రింగ్ దేనిదనుకో మాకండి టేప్ అయిపోద్ది కదా. సో ఆ టేప్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చే పేపర్ రింగ్ అనమాట ఇది. సో బేసిక్గా మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసినాయి కాబట్టి సో రిమోట్ లైట్ని అయితే తయారు చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఈ రిమోట్ కార్ యొక్క ఛానల్స్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఈ రిమోట్లో అయితే ఏం అక్కర్లేదు, రిమోట్ లాగే ఉంచుతాము. సో ఇప్పుడైతే మనం ఈ ఛానల్స్ని అయితే రిమూవ్ చేసేద్దాం. రిమోట్ కార్ యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఆ బేస్ని అయితే ఇక్కడ ఫిట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ ఈ లైట్ని అయితే స్టేబుల్గా అయితే ఒక చోట అయితే ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ అమ్మట అయితే మనం కాంపోనెంట్స్ అయితే అటాచ్మెంట్ చేద్దాం. ఈ లైట్ అనేది స్టేబుల్గా ఉండాలి కాబట్టి మనం గ్లూ అయితే వాడబోతున్నాం. సో ఈ గ్లూ గన్తో మనం ఇక్కడైతే గ్లూ చేసి మనం ఈ లైట్ అయితే స్టేబుల్గా అయితే ఉంచుకోవాలి. ఈ మోటార్లో మనం వీల్ అంటే ఫిట్ చేసుకోవాలి కాబట్టి కొంచెం టైట్గా ఉండడం కోసం గ్లూ అయితే అప్లై చేసుకోవాలి. సో గ్లూ అప్లై చేసుకోగానే మోటార్కి ఇలా ఫిట్ చేసుకోవడమే. గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ ఐరన్ వుడ్ని ఇలా టైట్ అయితే బెండ్ అయితే చేసుకోవాలి. చాలా గట్టిగా అయితే ఉంది ఇది. చెప్పినంత సింపుల్గా అయితే అవదు ఇది. ప్లాస్టిక్ ఈ షేప్లో అయితే తీసుకురావాలి దీన్ని. గైస్ ఇప్పుడైతే దీనికి కనెక్షన్ అయితే కలపడం చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి ఏసీ పవర్. సో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఇక మనకి ఏసీ పవర్ అనేది వచ్చింది. సో ఏసీ పవర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మోటార్ దగ్గర మీరు చూడొచ్చు, ఇక్కడ నేను ఈ సేఫ్టీ ఎందుకు ఇచ్చానంటే సో మనం డైరెక్టర్ పవర్కి ఇస్తాం కాబట్టి మళ్ళీ మోటార్కి ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ప్లాస్టిక్ వీల్కి అయితే ఇచ్చిన తర్వాతే మనం ఈ ఐరన్ని అయితే అటాచ్మెంట్ చేసాము. సో డైరెక్ట్గా అయితే ఐరన్ని అటాచ్మెంట్ చేయమాకండి, ఎందుకంటే షార్టేజ్ అయితే ఈ మోటార్ పాడైపోద్ది. సో అందుకని చెప్పి ప్లాస్టిక్ కానీ రాకపోతే ఏదైనా ఒక చెక్క కానీ బేస్ కోసం ఏదో ఒకటి పెట్టండి. సో అంతేగాని డైరెక్టర్ మోటార్కి అయితే అటాచ్మెంట్ చేయొద్దు. అట్లాగే ఇక్కడ చేతులు కూడా పెట్టద్దు. పవర్ ఆన్లో పెట్టినప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. సో ఎందుకంటే ఏసీ పవర్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండడం మనకి మంచిది. ఈ విధంగా వైర్ అయితే కట్ చేసి సో దీనికైతే ఇలా స్లీవ్ అయితే తీసిన. స్విచ్ ఎలా వర్క్ అవుతుందో సేమ్ అదే పొజిషన్లో అయితే మనకి ఇక్కడ వర్క్ అయితే అంత తప్ప ఇక్కడ ఏముండదు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా కలెక్షన్ అయితే ఇచ్చేసాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైరింగ్ అయితే ఇచ్చుకోవాలి. గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫైనల్గా దీని కలెక్షన్ మొత్తం అయితే కలిపేశాను. ఒక స్విచ్ ఎలా వర్క్ అవుతుందో అలాగా లైట్కి టచ్ ఆన్ ఆఫ్ అయితే అవుతుంది ఇక్కడ. అంతే సింపుల్, మిగతాదంతా కామన్ కలెక్షన్ ఇదంతా. గైస్ ఫైనల్గా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తాం. ఇది ఎలా వర్క్ అవుతుందేంటో టెస్టింగ్ అయితే చేసి చూపించేస్తాను. సో
సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ రిమోట్ని అయితే మనం బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మోటార్ అని ఉంది. సో ఈ సప్లై దగ్గర మనం పట్టుకోకూడదు, ఏసీ పవర్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఏసీ వోల్టేజ్ అయితే ఉండిద్ది ఇక్కడ. ఎక్కడ ఏరియాలో పట్టుకున్నా మనకి షాక్ అనేది తగిలిద్ది. సో ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. సో ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తున్నాం చూడండి, ఈ విధంగా మోటార్ బ్యాక్ అయితే వెళ్ళింది. సో ఈ మోటార్ ప్రెస్ చేయగానే మనకు ఆటోమేటిక్ పవర్ సప్లై వస్తుంది. అదిగోండి. సో చూడండి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అయింది. సో మళ్ళీ మనం బ్యాక్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. గైస్ లైట్స్ మొత్తం అయితే ఆఫ్ చేస్తాను చీకట్లోనే. సో ఇదిగోండి ఆఫ్ చేస్తున్నా, మళ్ళీ ఆన్ చేస్తున్నా. సో ఈ రిమోట్ అయితే అవుతుంది. ఒకసారి నేను బయట సైడ్ అవుట్ సైడ్ కూడా వెళ్ళి నేను మీకు ఒకసారి చూపిస్తాను. రిమోట్ తీసుకొని మనం బయటికి వెళ్ళిపోదాము. సో డోర్ తీస్తున్నా. సో చూడండి ఇక్కడ లైట్ అనేది అదిగోండి చూడొచ్చు, లైట్ అనేది ఆఫ్ అవుతుంది వెళ్తుంది. సో మన కళ్ళ ముందే చూడండి ఎంత క్రేజీగా అయితే ఉందో, అసలు నిజంగా చాలా క్రేజీగా అయితే అనిపించింది నాకైతే. గైస్ చూసారు కదా, ఫైనల్గా అయితే మనం కంప్లీట్ అయితే చేసాము ప్రాజెక్ట్ని. సో మీరు ఇక్కడ చూడొచ్చు క్లారిటీగా, మీకు అర్థమయ్యేటైతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. సో ఈ ప్రాజెక్ట్ కూడా చాలా ప్రాపర్గా అయితే కంప్లీట్ చేశాను. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ గ్యాజెట్కి అయితే 20 likes మాత్రం డెఫినెట్లీ వేయాల్సిందే. చాలా క్రేజీగా అయితే వచ్చింది అవుట్పుట్ కూడా. సో మీకోసం ఎంతో కష్టపడైతే ఈ గ్యాజెట్ని అయితే చేసాము. సో ఇక్కడ ఏసీ పవర్ ఉంటుంది, అక్కడ మాత్రం కలెక్షన్ ఇచ్చేటప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండండి. సో మీకు ఇంకా సింపుల్గా చూపించడం కోసం మీకు ఏసీ పవర్తో ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. సో మీకు కావాలనుకుంటే ప్లీజ్ డీసీ పవర్తో అయితే కిట్స్ కనుక తయారు చేసుకోవాలనుకుంటే నా మాటనండి, డీసీ పవర్తో తయారు చేసుకోండి. ఏసీతో అయితే అంతొద్దు. ఇదే పొజిషన్లో మీరు మోటార్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఏసీతో పనిచేసేయొద్దు, డీసీతో ఏదైనా సరే సింపుల్గా అయితే మీరు తయారు చేసుకోవచ్చు. సో చాలా క్రేజీగా ఉంటుంది. ఇది గైస్ ఈ సండే వీడియో అయితే. సో డెఫినెట్లీ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోమాకండి. అండ్ ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా, కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇలాగే ఉండాలి, నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో డెఫినెట్లీగా ఇలాంటి క్రేజీ వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తాను. ఇప్పటికే చాలా లెంత్ అయితే ఎక్కువైపోయినట్టుంది. సో వీడియోని అయితే ఇక్కడితో ముగిద్దాము. సో ముందుగా చెప్పాను కదా, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ తాళ్ళలో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి క్రేజీ వీడియోస్ ఈ 2025 నుంచే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ సండే వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.